మా కుటుంబ సభ్యులు, మా నాయకులు, మాకు అన్నం పెట్టినటువంటి పెద్ద దిక్కు వారి రంజిత్ కుమార్ గారు, అలాగే మా లింగమూర్తి గారు, వారి వారసులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మా హీరో రవీంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ రితీష్ చక్రవర్తి, ప్లీజ్. మా ప్రొడ్యూసర్ సాంబశివరావు గారు ఎన్నో సినిమాలు తీసి మా అందరికీ అండగా నిలబడి మా అన్న అని ధైర్యంగా పిలుచుకుని ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి వీలుగా ఉండే ఏకైక వ్యక్తి మా సాంబశివరావు గారు. సాంబశివరావు గారు కూర్చున్నారు. అలాగే రవీంద్ర బొమ్మకంటి, మా ఆప్తులు, మా సోదరుడు లక్ష్మీపతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లక్ష్మీపతి గారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఒక ఫ్యామిలీ అఫైర్. నాకు బాయ్పరాజు రైట్రా, ఇతను ఫ్యామిలీ అఫైర్ ఏంటంటే ఫ్యామిలీ అఫైర్ లాంటిది నాకు ఈ ఫంక్షన్ ఈవెంట్. జనరల్గా తేలిక సినిమాలు కొండ మావాడు చాలా ఆలోచించి గీసి మరి కంటెంట్ నమ్మకం కదిలితే కొండ అట్లాంటి ఈ సినిమా కొన్నానని చెప్పాడు. ఐ వాస్ హ్యాపీ ఫర్ హిమ్. గత 45 ఏళ్ళుగా ఈ వ్యాపారం డిస్ట్రిబ్యూటర్గా, ఓ ప్రొడ్యూసర్గా, ఈ మధ్య తెలిసిన ఒక యాక్టర్గా కూడా చేస్తాడని తెలిసింది. సో ఇన్ని భాగాలు. సో మా ఫ్యామిలీతో ఎప్పటి నుంచో కనెక్టెడ్ పర్సన్ అతను. చాలా కష్టపడి పైకి వచ్చాడు. హ్యాపీ ఫర్ హిమ్ ఫస్ట్. అండ్ దెన్ కొన్న సినిమా రాజుగాని సవాల్, రవీందర్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. టీజర్ చూశాను, క్వైట్ ఇంట్రెస్టింగ్. హైదరాబాదీ లోకల్ కంటెంట్ చూసినప్పుడు నేను 84-85లో మేదీపట్నం ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి. అక్కడ మాకు ఏరియా ఉండేది, కొత్త పేరు గుర్తుట్లే కానీ మేదీపట్నం దాటినాక. సో అక్కడ నా బాగా ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. ఈ గణేష్ అప్పుడు గొడవ జరగటం 84, 86లో బాగా. ఇప్పుడున్న జనరేషన్ ఎంతో తెలుసునో తెలియదు కానీ గల్లీలో ముందు మా వినాయకుడు వెళ్ళాలని చెప్పి ఇట్లాంటివన్నీ యాక్చువల్గా నేచురల్ జరిగిన రోజులు అయ్యి. సో సొసైటీకి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎంత కూర్చోవడం తెలియదు కానీ బట్ ఇప్పుడు జరుగుతుంది ఇంకా. సరే అక్కడి నుంచి బయటకు వచ్చేసినాక ఫాలో అవటం లేదు. బట్ ఎనివే, సో హైదరాబాద్ బాగా దగ్గర స్టోరీ ఇది. సో అట్లాగే నాకు బాగా చిన్న సిస్టర్ సెంటిమెంట్ అంటే, ఎప్పుడు సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు డెఫినెట్ గా మన దాఖలాల్లో ఏంటంటే ఎవ్రీ టైం సిస్టర్ సెంటిమెంట్ సినిమా ప్రతి సినిమా ఆడింది. ఇనిషియల్ మార్నింగ్ షో ఫుల్ అవుతాము, నైట్ నుంచి ఫుల్ అయ్యి చాలా దాఖలాల్లో పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు. సో ఇవన్నీ చూసే మావాడు తీసుకుంటాడు. సో అట్లాగే హీరో గారికి ప్లస్ హీరోయిన్లకి, వేషం వేసిన ఆయనకి, ఆల్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ బాబ్రాజ్కి ఈ సినిమా మంచి విజయం చేకూర్చాలని, బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని మళ్ళీ సినిమాలు తీస్తుంటాడు మావాడు. ఎట్లా డబ్బులు సంపాదించినా కానీ ఇక్కడే మళ్ళీ ఉంటాడు. చాలా రేర్ మాట. చాలా మంది డబ్బులు ఉంటే వేరే వ్యాపారాలు చేస్తాడు. మావాడు మరి ఎంత సంపాదించినా మళ్ళీ ఇక్కడ తిరుగుతుంటాడు అనమాట. సో మళ్ళీ అట్లా డబ్బులు సంపాదించి మళ్ళీ ఇంకా విజయవంతం సినిమాలు తీయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. ద హోల్ టీమ్ డస్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. రాజుగాని సవాల్, ఈ సవాళ్ళు మా బాపిరాజు గారికి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి, పబ్లిక్కి జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులంతా చూసి ఈ సినిమా గొప్ప విజయం చేయాలని, మా బాపిరాజు గారికి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, హీరో గారికి మంచి పేరు తేవాలని, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు రవీందర్ బొమ్మగంటి. నేను ఒక 6 years బ్యాక్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయినా. నా తొలి మూవీ కంబలపల్లి కథలు మేల్, ఉదయ్ గురాల డైరెక్టర్తో ఫస్ట్ మూవీ నాది. దాంట్లో నాకు ఫస్ట్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ దొరికింది దాంట్లో. దాని తర్వాత భామ కలాపం, అలిబిరికల్లంత దూరంలో, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అట్లా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన. కానీ ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ అది. అంటే బికాజ్ నేను కొంచెం నెగటివ్ షేడ్ కొంచెం ఇస్తానని నాకు అనిపిస్తుంటది.
సో అట్లాంటి క్యారెక్టర్ నాకు రవీంద్ర గారు నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకు. అండ్ ఐ థింక్ నేను ఆ క్యారెక్టర్ని చాలా జస్టిఫై చేసిన. ఇక మీరందరూ థియేటర్లలో చూసేసి మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ట్రాఫిక్లో చాలా లేట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయ్యాను. కానీ నేను ఇంతకుముందు చేసిన అన్ని మూవీస్లో హీరో మదర్ కానీ లేదా హీరోయిన్ మదర్ కానీ చేసి ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే నేను హీరో గారికి సిస్టర్ క్యారెక్టర్ చేశాను, అక్క. అయితే ఇంతకుముందు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అందుకోసం ఇందులో ఏంటంటే యాక్చువల్గా మన తెలంగాణ సినిమాలు చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు వచ్చిన అన్ని తెలంగాణ సినిమాలలో కూడా ఒక అంటే తెలంగాణ ఆడపడుచు అంటే ఒక బతుకమ్మని చేసి ఎత్తుకోవడము లేదా బోనాలు ఇలాంటివి చూపిస్తున్నారు. మా ఈ సినిమాలో మాత్రం ఎవరు చూపెట్టని ఒక తెలంగాణలో ఒక ఆడపడుచు జరుపుకునే పెద్ద పండుగ చూపెట్టాము. అది నా గురించి ఈ సినిమాలో ఆ పండుగ చూపెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అది ఒక సాంగ్ రూపంలో చూపెట్టారు. యశ్వంత్ నాగ్ గారు వారే రాశారు కదా, వారే రాసి పాడారు. చాలా మంచిగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు మూవీ తీయడానికి. అండ్ ఐ వాచ్డ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్ అండ్ I hope audience will really like the film because I enjoyed it a lot. Chala heartwarming film and I wish them really all the best. Yeah, I wish you all success. Thank you. నమస్కారం అందరికీ. మై తెలుగు ఈజ్ లిటిల్ వీక్, సో అయినా నేను ట్రై చేస్తా తెలుగులో మాట్లాడడానికి. మూవీ గురించి యాజ్ యూ ఆల్ గాట్ అ జెస్ట్ ఆఫ్ ఇట్. It's an amazing movie, very local, something that audience can relate to. Mirandar relate cheyochu daniki. So I'm hoping and I'm praying that we get all the success and we do well. I request all the audience, Mirandar randi, please chudandi, and I'm sure you will get an amazing time. So please come and watch. Thank you to the producer and the hero for giving me this opportunity. It was amazing working with the team. Thank you so much everyone today for coming and gracing this event. I'm thankful and I wish that the movie will do absolutely well. Thank you so much. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకి మరియు మా ఆర్టిస్టులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాజుగాని సవాల్ ఈ మూవీని మేము తీయడం జరిగింది. ఇందులో కంప్లీట్గా ఈ హైదరాబాద్కు సంబంధించిన కల్చర్, తెలంగాణకు సంబంధించిన ఫ్యామిలీస్ యొక్క బాండింగ్, ఆ రిలేషన్స్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆర్ మీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీలో మిగతా కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, అండ్ హైదరాబాద్లో జరిగే కల్చరల్స్ ఈవెంట్స్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్గా ఇక్కడ హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడలో ఈ సినిమాని మొత్తం రియల్ లొకేషన్స్లో తీయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీకు కంప్లీట్ ఒక క్లాసికల్ మూవీ విత్ రియల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ మంచి ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ లోకల్ థింగ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. వీటికి మేము కంప్లీట్గా ఒక న్యాచురల్గా లుక్ రావడానికే మేము కొత్త టాలెంట్, వాటితో పాటు కొంతమంది వెల్ నోన్ టాలెంట్ని ఒక రియల్ ఫీల్ రావడానికే మేము ప్రయత్నం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాము. దాంతోపాటు దీనికి వర్క్ చేసిన ఎవరైతే టెక్నీషియన్స్, డిఓపి కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ మంచి టెక్నికల్లీ సౌండ్ పీపుల్ని పెట్టి స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్పుట్, కంటెంట్ ఉన్న, స్ట్రాంగ్ టెక్నికల్ విత్ మంచి కంటెంట్ ఉన్న మూవీని తీయగలిగాము. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అలానే
ఇక్కడ మనకు ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు, చౌరస్తా మ్యూజికల్ ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు దీనికి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ యశ్వంత్ నాగ్ గారు పాటలు పాడడం జరిగింది. అలానే మన మహాకవి గోరేటి వెంకన్న గారు లిరిక్స్, ఒక పాటకి లిరిక్స్ ఇచ్చారు. మన సంబంధించిన లైఫ్ స్టైల్, ఇక్కడున్న జీవితాలు, మిడిల్ క్లాస్ యొక్క జీవితాల గురించి ఒక మంచి పాటను గోరేటి వెంకన్న గారు రాశారు. అది కూడా అద్భుతంగా వచ్చింది. అలానే మనకు ఇక్కడ ఈ కల్చర్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. వచ్చిన ప్రేక్షకుడు ఎక్కడ బోర్ కొట్టకుండా మ్యాక్సిమం 2 hours మూవీని పెట్టాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్రయత్నం చేసి, అలానే ఈ టీజర్కి లాంచింగ్కి సహకరించిన జగపతి బాబు గారికి మేమెంతో రుణపడి ఉంటాము. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాని, ఒక కొత్త వారితో చేసిన సినిమాని బాపిరాజు గారు చూసి, మేము మొదట ఈ కొత్త వాళ్ళతో వచ్చే సినిమాని రిలీజ్ చేయడం మీకు అందరికీ తెలుసు ఎంత కష్టమో. ఆయన ఈ సినిమాని చూసి నచ్చి ఆయన తీసుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. బాపిరాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలానే వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్తూ, కొత్త వారిని మీ ముందరికి తీసుకురావడంలో ఆయన సహకారం కూడా చాలా ఉంది. ఈ సినిమా 30-40 ఏళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న బాపిరాజు గారు లాంటి వ్యక్తికి నచ్చిందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్. మేమెంతో మా యొక్క కంటెంట్ విల్ టాక్ అనేది మా ఫైనల్ వర్డిక్ట్ అండి. మా కంటెంట్ మీద నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారం కోరుకుంటున్నాము. మీ అందరు సహకరించి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చాలా విజయవంతంగా జరగాలని, విజయవంతం కావాలని అందరి ప్రేక్షక మహాశయులకు అందరికీ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజుగాని సవాలు, అలనాడు ఎన్టీ రామారావు గారు రక్త సంబంధం దగ్గర నుంచి నిన్న మొన్నటి గోరింటాకు వరకు కూడా ఈ సిస్టర్ సెంటిమెంట్ అనే సినిమాలు ఎప్పుడు ఫెయిల్యూర్స్ లేవండి. చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్స్ కూడా చేశారు, సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. సిస్టర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంట్ ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రజలు వదులుకోరండి. ఎంత ఇబ్బంది ఉన్నా ఆ సినిమాను చూడటానికి 100% ప్రయత్నం చేస్తారు. 150 రూపాయలు ఖర్చు పెట్టి, 100 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకు వచ్చినటువంటి ఆడియన్స్కి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదండి. ఈ సినిమాని రాఖీ పండుగ సందర్భంగా, అన్నా చెల్లెళ్ళు పండుగ రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 8వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇకపోతే ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు వీళ్ళ నటులు కాదండి, 100% జీవించారు. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన బ్లడ్ అంతా పెట్టి ఈ సినిమాని చేశాడు, చాలా కష్టపడ్డారు. ఆయన కానీ, వాళ్ళ అమ్మాయి, మా ప్రొడ్యూసర్ అమ్మాయి కానీ, ఇకపోతే మిగిలిన ఆర్టిస్టులు కానీ సాయి శక్తుల వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. సినిమా తీయడం అంటే తేలికైన విషయం కాదు. ఒక కొత్త ఆర్టిస్టు, ఒక డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను, ఆర్టిస్టుగా, హీరోగా కూడా చేస్తూ ఒక సినిమాని ముందుకు వెయ్యాలంటే బ్లడ్ పడిపోద్దండి. అలాంటిది ఎంతో ధైర్యంతో, డబ్బుకు వెనకాడకుండా సినిమాని చాలా రిచ్గా తీయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఇలాంటి వాళ్ళతో ఇంకొక సినిమా చేయాలి అని నా మనసులో అనిపించింది. 45 సంవత్సరాల్లో లింగమూర్తి గారి దగ్గర నుంచి, విశ్వేశ్వర గారి దగ్గర నుంచి చాలా మందితో స్నేహం చేయడం జరిగింది, చాలా మందితో వ్యాపారం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన దామోదర్ ప్రసాద్ గారు కూడా లింగమూర్తి గారి వారసులే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ తనయులతో కూడా నేను వ్యాపారం చేస్తున్నాను. అలాగే ఆ కోవలోనే మన రవీంద్ర గారు కూడా ఉంటారు. హీరోగా డెఫినెట్గా ఆయన సెటిల్ అవుతాడు. ఇకపోతే నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా పిల్లలంటి వాళ్ళు మీరు. ఈ సినిమాని కాస్త ముందుకు తీసుకెళ్ళి మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.